హలో వ్యూయర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్ల స్పెషల్స్. ఈరోజు మనం బీరపొట్టు దోశలు ఎలాగో చూద్దామండి. చాలా కమ్మగా ఉండే బీరపొట్టు దోశల్లో ఎక్కువ ఫైబర్ ప్రోడక్ట్ ఉంటుందండి. మీరైతే తప్పకుండా వీడియోని చూసి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ముందుగా 4 గంటల కన్నా ఎక్కువసేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. బియ్యం 4 గంటల పాటు నానబెట్టినా లేదు, ఆపై ఎక్కువ టైం ఉన్నా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదండి. ఇది బీరపొట్టును చక్కగా వాష్ చేసుకుని ఇందులో ఎక్కడా కూడా పీచు లేకుండా ఉండే బీరపొట్టును మాత్రమే తీసుకోవాలి. అంటే లేతగా ఉన్న బీరకాయలు ఉంటాయి కదా, ఆ బీరకాయలకున్న పొట్టు అన్నమాట. బియ్యం, పొట్టు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను, అల్లం ముక్క వేయట్లేదండి. అల్లం ముక్క వేసుకోవటం అనేది ఆప్షనల్ అనమాట. 1 కప్ వాటర్ వేసుకుని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేస్తే మరీ జారుగా అయిపోతుంది అనమాట. అందు గురించి లిమిటెడ్గా వాటర్ వేసుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకుంటే చూసారా, ఇప్పుడు మనకి దోశల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. అంటే గట్టిగా బూరెల పిండి ఎలా ఉంటుందో అలా ఉండకూడదు, కొంచెం పలుచగా ఉండాలన్నమాట. ఇందులో ఎలాంటి బేకింగ్ పౌడర్, ఈనో ఇలాంటివి ఏవి అవసరం లేదండి. ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకుని ఆ దోశల పెంకు బాగా హీట్ అయ్యాక ఆముదం లేదంటే నెయ్యి మాత్రమే దీనికి పెట్టుకుని దోశలు వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ స్పాచులా యూజ్ చేయట్లేదండి. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలా ఒక క్లాత్ని యూజ్ చేసి మేము ఆయిల్ని కానీ లేదంటే ఆముదం కానీ లేదంటే నెయ్యి కానీ అలా అప్లై చేస్తామన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకుని చూసారా, మనకి దోశ బ్యాటర్ కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది కనిపిస్తోంది కదా. ఈ విధంగా మనం ఇప్పుడు దోశలను వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఏంటంటే మనం గుంట గరిటెతో కాకుండా కూర గరిటెతో మనం దోశలను వేసుకున్నాం అనుకోండి, మనకి ఫాస్ట్గా ఈవెన్గా వచ్చేస్తాయి అన్నమాట. గుంట గరిటెతో వేస్తూ ఉంటే ఒక్కొక్కసారి మధ్యలో గట్టి పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం ఫ్లాట్గా ఉన్న గరిటెతో అనుకోండి, మనకి దోశ వెంటనే ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఈ టిప్ని ఉపయోగించండి, మీకు దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట. దోశ ఈ విధంగా వేసుకొని 2 వైపులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మధ్యలో కొంచెం ఆముదంతో తినాలి అనుకునే వాళ్ళు ఆముదంతో వేసుకోండి. అంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఆముదంతో వేసి పెడతారు. లేదు నార్మల్గా తినాలి అని అనుకుంటే కనుక ఘీతో వేసుకొని ఇలా ఘీని 2 టైమ్స్ కూడా అప్లై చేసుకోండి. అది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మిగిలిన దోశల్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా దోశలన్నీ వేసుకోవటం అయిపోయాక దీనిలోకి పల్లి చట్నీ లేదంటే అల్లం చట్నీతో మనం కాంబినేషన్ ఇస్తే సూపర్ ఉంటుందండి. సో ఈ కమ్మటి బీరపొట్టు దోశల్ని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్యామ్ల స్పెషల్స్. నమస్తే.